హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? సో మంతెన గారు రీసెంట్గా కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు కదా, ద గుడ్ హెల్త్వి. సో నేను దీంట్లో నుంచి మల్టీగ్రెయిన్ జావా అని ఉంది కదా, ఇది మల్టీగ్రెయిన్ మాల్ట్ బ్రిగు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. సో అది లమ్స్ ఫామ్ అవ్వకుండా ఫస్ట్ మనం దాన్ని మిక్స్ చేసుకొని దాని తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలి. అండ్ మా బ్రిగు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. మా మమ్మీ నా కోసం ఏదో కొత్త వెరైటీ చేస్తుంది అని చెప్పేసి చూస్తున్నాడు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో నేను దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కింద అడుగంటకుండా అండ్ అలాగే ఇది లమ్స్ ఫామ్ అవ్వకుండా నేను కంటిన్యూగా స్టిర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఇంత ముందుకి బ్రిగుకి 1 టైం అయితే ఫీడ్ చేశాను. యాక్సెప్ట్ చేశాడు, నచ్చింది వాడికి. అందుకే నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేసే వీడియో అయితే నేను అసలు పోస్ట్ చేయను నా ఛానల్లో. సో నాకు రిజల్ట్ కనిపించి అండ్ అలాగే మా బ్రిగు దీన్ని యాక్సెప్ట్ చేస్తేనే నేను దీన్ని సెకండ్ టైం ప్రిపేర్ చేస్తూ నేను ఇది వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. మస్ట్ ట్రై ప్రోడక్ట్ అండి. పిల్లలకైతే నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను ఈ ప్రోడక్ట్. సో 6 మంత్స్ తర్వాత పిల్లలకైతే సెర్లాక్ పెడుతుంటారు కదా, సెర్లాక్ ప్లేస్లో ఇదైతే ట్రై చేయండి. వై? బికాస్ ఇట్ ఈస్ హై ఇన్ ప్రోబయోటిక్ ఫైబర్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ టు ప్రొటెక్ట్ గట్ హెల్త్. ఇట్ గివ్స్ యూ రిచ్ ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇది 2 ways ప్రిపేర్ చేసుకోవచ్చు. యూ కెన్ బాయిల్ ఇట్ ఇన్ మిల్క్ ఆర్ ఎల్స్ ఇన్ వాటర్. ఇట్ ఈస్ అవర్ విష్ టోటలీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బ్రిగుకి వాటర్లో ట్రై చేశాను, మిల్క్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. బ్రిగు తినట్లేదు, కొంచెం సిక్ ఉన్నాడు అని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ ఇది ట్రై చేస్తున్నాను. సో నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోలేదు మిల్క్తో ఈ టైంలో, అందుకే నేను మళ్ళీ వాటర్తోనే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ప్యాకెట్ వెనకాల ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాసి ఉంటుంది. అండ్ ఈ హెల్త్ మిక్స్తో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనేది కూడా రాసుంది ప్యాకెట్ వెనకాల. సో అది చూసి చేసేయడమే. ఇఫ్ ఎట్ ఆల్ అది కూడా కష్టము అని అనిపిస్తే నా వీడియో చూసేయండి, అంతే. అండ్ ఎస్, ఇదైతే బాయిల్ అవుతుంది. ఒక 4 minutes వరకు ఇది బాయిల్ అయిన తర్వాత దీంట్లో జాగరీ వేసుకొని ఇంకో 1 minute వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం మల్టీగ్రెయిన్ మాల్ట్ రెడీ అయిపోయినట్టే. సో నేను జాగరీ అని ఎందుకు అన్నానంటే నేను అసలు మా బ్రిగుకి షుగర్ అస్సలు ప్రిఫర్ చేయనండి. అయితే జాగరీ ఆరల్స్ హనీ ఈ రెండే యూజ్ చేస్తాను మా బ్రిగుకి అయితే. సో నేనైతే దీంట్లోకి జాగరీ వేసుకుంటున్నాను ప్రస్తుతానికి. అదైతే టోటల్లీ ఆప్షనల్, మన విష్. కొంచెం స్వీట్గా ఉంటే మా వాడు తింటాడని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. సో చూసేద్దాం ఏం జాగరీ యూజ్ చేస్తున్నానో నేను. మేము గుడ్ హెల్త్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్లో జాగరీ పౌడర్ అయితే వచ్చింది. సో నేను ఆ జాగరీ పౌడరే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బ్రిగుకి. సో ఇది 6 months బేబీకి కూడా పెట్టొచ్చు అని నేను చెప్పాను కదా. జాగరీ పౌడర్ అనేది మన విష్. లైట్గా చిటికెడు కూడా వేసుకొని తినిపించవచ్చు. అండ్ షుగర్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి జాగరీ అండి. పిల్లలకి ఏ ఏజ్ వాళ్ళకైనా జాగరీ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్. షుగర్ ప్లేస్లో జాగరీ యూజ్ చేయండి, ఇట్ వర్క్స్ అమేజింగ్. సో జాగరీ పౌడర్ వేసుకున్నాక నేను ఒక 1 minute మళ్ళీ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఈలోపు మా బ్రిగుతో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చూసేయండి. నువ్వు వాటర్ తాగినవా? తాగలే కదా, మరి వాటర్ తాగితే ఇస్తా. ఇదేం తెలుసా? ఇది మంతెన బికి. ఇది తీసుకో. ఈ బిస్కెట్ వద్దంట మా వాడికి. మంతెన బిస్కెట్ మిల్లెట్ స్టోన్ చేసింది. ఈ బిస్కెట్ కావాలంట. బుర్బాన్ 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 విత్ యాడెడ్ షుగర్. ఇది కావాలంట మా వాడికి. అది తీసుకొని తింటా, తినలేకపోతే వద్దంట. ఇది వద్దంట, ఇదే కావాలంట. చూడండి ఎట్లా ఫైట్ చేస్తున్నాడు. అయిపోయినాయంట అలా. ఇంకా ఉందా? ఇంకొకటి ఆడ తాగేసి ఇస్తాం. లాల తాగేసి ఇస్తాం. వాటర్ తాగేసి ఫాస్ట్గా చేస్తా. మొత్తం కథం చేసేసి
రోజంతా వాటర్ తాగమని వెంటబడాలి. ఇప్పుడు ఆ బిస్కెట్ కోసం వాడే వాటర్ తాగుతున్నాడు. చూడండి అసలు. దిస్ ఈస్ కాల్డ్ టాడ్లర్ థింగ్స్. బాగుందా బ్రిగు? హలో బాబు, బాగుందా? బాగుంది. సో చూసారు కదా, మా బ్రిగువే చెప్తున్నాడు బాగుంది అని చెప్పేసి. ఈ ప్రోడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలో నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా కిడ్స్ కోసం చెప్తున్నాను నేను. మా బ్రిగు అయితే హ్యాపీగా తినేసి ఆడుకున్నాడు కొంతసేపు. సో ఇదండి మా బ్రిగు కొత్త ఈవినింగ్ స్నాక్. వీడియో ఎండ్ చేసే ముందు న్యూ మామ్స్కి నేను ఒక టిప్ చెప్పబోతున్నాను. ఆర్ఎల్స్ టేక్ ఇట్ యాజ్ ఎ సజెషన్. నేను చిన్న సజెషన్ ఇస్తాను. సో నేను వీడియోలో జాగ్రీ పౌడర్ గురించి మాట్లాడాను కదా. సాలిడ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా బేబీస్కి. లైక్ 6 months అన్నప్రాసన అయిపోయిన తర్వాత సెర్లాక్, ఉగ్గు తినిపించడం స్టార్ట్ చేస్తారు కదా బేబీస్కి. సో సెర్లాక్ ప్లేస్లో నెట్టొచ్చు అని చెప్పాను కదా ఈ మాల్ట్. సో ఓన్లీ ఈ మాల్ట్ లాంటి ప్రోడక్ట్స్లో లేకపోతే ఉగ్గులో బేసికల్లీ మీరు ఏదైనా సాలిడ్ దాంట్లో అది షుగర్ యాడ్ చేసి తినిపించే సాలిడ్స్ ఉంటాయి కదా, అలాంటి ఫుడ్లో షుగర్ ప్లేస్లో జాగ్రీ ఇంట్రొడ్యూస్ చేయండి. వై? బికాస్ నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి జాగ్రీ ఇంట్రొడ్యూస్ చేయడం కంటే ఫస్ట్ మీరు ఏదైతే సాలిడ్స్ స్టార్ట్ చేస్తున్నారో పిల్లలకి దాంట్లోనే జాగ్రీ ఇవ్వడం స్టార్ట్ చేయండి. సో దట్ పిల్లలకి ఏమవుతుందంటే అది అలవాటు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు జాగ్రీ పెట్టిన పిల్లలకి షుగర్ వేసి తినిపిస్తే ఫుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సేమ్ వే మీరు ఇన్ని రోజులు షుగర్ పెట్టి పిల్లలకి సడన్గా మీరు జాగ్రీ అలవాటు చేశారనుకోండి, పిల్లలు యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఇంట్రొడ్యూస్ చేయడమే జాగ్రీతోని ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, పిల్లలకి అది హెల్దీ కూడా. అండ్ ఇట్ ఈస్ లైక్ దే విల్ యాక్సెప్ట్ ఇట్, దే విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, నేను చెప్తున్నాను మా బ్రిగుకి అయితే షుగర్ చాలా 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 తక్కువ వాడతాను నేను. జాగ్రీ ఆరల్స్ హనీ ఈ రెండే వాడతాను మా బ్రిగుకి. వర్స్ట్ కేసు సినారియో అయినప్పటికీ కూడా ఏదో వర్స్ట్ కేసులో ఎప్పుడో ఒక్కసారి బ్రౌన్ షుగర్ వాడతాను. మేము ఎఫర్ట్ చేయలేమండి ఆ ప్రోడక్ట్స్, కంఫర్టబుల్ కాదు ఆ ప్రోడక్ట్స్ అని చెప్పేసి అనుకున్నారనుకోండి, హనీ ఉంటుంది కదా, హనీ క్యాజువల్గా మన ఇంట్లో అందరింట్లో ఉంటుంది, హనీ ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంతనా జాగ్రీ పౌడరే యూజ్ చేయాలని లేదండి. నార్మల్గా మన ఇంట్లో బెల్లం ఉంటుంది కదా, బెల్లం కొంచెం కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇట్ ఈస్ టోటలీ అవర్ విష్. మనం చెయ్యాలనుకుంటే ఏదైనా చేయొచ్చండి. రీజన్స్ వెతుక్కోవద్దు ప్లీజ్. పిల్లలకి హెల్త్ ఇంపార్టెంట్. నేను ఇచ్చే ఈ సజెషన్ మీకు హెల్ప్ అవుతుంది, స్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న మామీస్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మాల్ట్ వచ్చేసి పిల్లలే కాదు, ఎవరికైనా ఏజ్ వాళ్ళైనా, లేకపోతే మనం సిక్కున్నప్పుడు, మనకి ఏది తినబుద్ధి అవ్వనప్పుడు, నోరు బాగాలేనప్పుడు, అట్లాంటి టైమ్స్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇది. సో తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజుతో ఈ వీడియో ఇలా ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చాలా చేస్తాను, స్పెషల్లీ ఫర్ కిడ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్, టేక్ కేర్.